ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించబోయే తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహాసభను జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయవలసిందిగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల కార్యాలయంలో అసోసియేషన్ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులదే కీలక పాత్ర అన్న సంగతి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని, అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించిన ఫోర్త్ ఎస్టేట్ గా పెరిగాంచిన మీడియాను ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా రంగంలో కొనసాగుతున్నటువంటి సుమారుగా 35,000 నుండి 40,000 మంది జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషను ద్వితీయ మహాసభ ఈ నెల జూలై 21వ తేదీ హైదరాబాద్ మహానగరంలో కళలకు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయమైనటువంటి రవీంద్ర భారతి స్టేడియంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. యూనియన్లకు, అసోసియేషన్లకు అతీతంగా అందరము జర్నలిస్టులమే అన్న భావనతోటి ప్రతి జర్నలిస్టు కూడా హాజరయ్యి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వితీయ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా మరి మా యూనియన్ తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ ద్వితీయ మహాసభ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతూ ఉన్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో మీడియా పాత్ర చాలా కీలకమైందన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఫలితాలు అనుభవిస్తున్నటువంటి పాలకులారా, మీరు కుర్చీలో కూర్చోవడానికి ప్రధాన కారణం ఎవరు? జర్నలిస్టులు లేకుండా మీరు కుర్చీలో కూర్చున్నారా? జర్నలిస్టుల పాత్ర మరి లేకుండా మీరు ఈరోజు పాలకులుగా మారారా అని నేను ప్రశ్నిస్తున్నాను. జర్నలిస్టులను పూర్తిగా విస్మరించారు. ఏదో చనిపోయిన జర్నలిస్టులకు 1,00,000 రూపాయలు ఇవ్వటము, నెలకు 3,000 రూపాయలు ఇవ్వటము, అట్లాంటి కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకుంటామంటే మేము ఊరుకోము. మేము కోరుకునేది ఒకటే, ప్రతి జర్నలిస్టుకు మీరు ఆనాడు మరి తెలంగాణ పోరాటంలో హామీ ఇచ్చారు. మొదటి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు మరి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. ప్రతి జర్నలిస్టుకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు జర్నలిస్టుల ఊసు మీరు ఎత్తట్లేరు. జర్నలిస్టుల సమస్యలు పెద్ద పెద్ద అక్షరాలతోటి కొన్ని ప్రధాన పత్రికలలో వేయించుకుంటున్నారు. మేము ఇల్లు ఇస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, జర్నలిస్టు సమస్యల కోసం మేము చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎక్కడ కూడా కార్యాచరణ అనేది జరగట్లేదు. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి జర్నలిస్టుకు పక్కా ఇండ్లు ఇవ్వాల్సిందే. ప్రతి నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఉచితంగా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మరి చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అక్రిడేషన్ కార్డుల విషయంలో చాలా జాప్యం చేస్తూ ఉన్నారు. అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యూనియన్ తరఫున. ఇంకా మరి పోలీసుల నుంచి ఎక్కడికి వెళ్ళినా విలేకరులకు కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. పోలీసు భరోసా కార్డులు మీరు డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసి, డీజీపీ గారి నుంచి మాకు పోలీసు భరోసా కార్డులు ఏ జిల్లాకు ఆ జిల్లా మరి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తామని ఈరోజు అడుగుతూ ఉన్నాం. గత 4 సంవత్సరాల నుంచి మా యూనియన్ ఏర్పాటు చేసినట్టు కానుండి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. రైల్వే పాసులు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు వేతనాలు లేకుండా ప్రభుత్వానికి, ప్రజలకు మేము వారధులుగా ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి జీతభత్యాలు లేకుండా సేవ చేస్తున్నాం. ఇదే వృత్తిలో సుమారుగా 2 దశాబ్దాలు దాటిపోయింది. ఈ వృత్తిని నమ్ముకొని మేము కొనసాగుతూ ఉన్నాం. మరి మాకెవరు కూడా మమ్మల్ని కనిపెట్టే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి.
మాకు ప్రతి జర్నలిస్టుకు ఉచితంగా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి 4 సిలిండర్లు ఏడాదికి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని మీరు దృష్టి పెట్టుకోవాలని చెప్పేసి కూడా మరి కోరుతూ, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు. ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ నెల 21వ తేదీ ద్వితీయ మహాసభలో మేము పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్నాం. యూనియన్లకు అసోసియేషన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు, ఒక్క జర్నలిస్టుకు ఏది జరిగినా మన శరీరంలో ఒక కన్నుకి ఇబ్బంది అయితే మిగతా శరీరం అంతా బాధపడుతుంది, చెయ్యికి ఇబ్బంది అయితే కన్ను బాధపడుతుంది, శరీరం అంతా బాధపడుతుంది. అట్లనే ఒక్క జర్నలిస్టుకు బాధ అయితే అందరు జర్నలిస్టులు మా జర్నలిస్టు కులానికి బాధ అయింది అన్నట్టుగా కదలి రావాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. జై జర్నలిస్ట్, TSJ, TSJ, TSJ.